హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కళ్యాణ్తో రొమాన్స్ చేయాలని అనామిక అనుకుంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం అరెస్ట్ గురించి ప్రస్తావన తీసుకొస్తాడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు, నేను నీతో మంచిగా ప్రేమగా ఉండాలని ఆశపడుతున్నానని అనామిక అంటే, నీకు ఒక్కదానికే అనిపిస్తే సరిపోతుందా? నాకు అనిపించాలి కదా. మనసు లేదని కళ్యాణ్ అంటాడు. ప్లీజ్ కళ్యాణ్, జరిగింది మర్చిపో అని అనామిక అంటుంది. అప్పుడే కళ్యాణ్ ఓ ఫ్లవర్ వాజ్ తీసుకురమ్మని కింద పడేయమంటాడు. దీంతో ఫ్లవర్ వాజ్ పగిలిపోతుంది. దానికి సారీ చెప్పమని అంటే, సరే అని అనామిక సారీ చెప్తుంది. అతుక్కుందా అని కళ్యాణ్ అడుగుతాడు. సారీ చెప్తే ఎలా అతుక్కుంటుందని అనామిక అడిగితే, నా మనసు కూడా అంతే అనామిక, ఒక్కసారి విరిగిన మనసు ఎలా అతుక్కుంటుంది? ఎప్పుడూ నీకు ఇష్టం వచ్చినట్టుగానే నేను ఉండాలని కోరుకుంటావు. ఇప్పటికీ నువ్వు నన్ను ఓ మిషన్లా మాత్రమే చూస్తున్నావని కళ్యాణ్ అనామికపై సీరియస్ అవుతాడు. కళావతి ముద్దుగోల. ఇక ఈ సీన్ కట్ చేస్తే తెల్లవారుతుంది. కావ్య రెడీ అయి రాజ్ ఇవ్వాలనుకున్న బొకేకు ఉన్న గ్రీటింగ్ కార్డ్ చూసి సంతోషపడుతుంది. రాజ్ దగ్గరకు వెళ్లి సిగ్గుపడుతుంది. రాజ్కి ముద్దు పెట్టాలని ట్రై చేస్తుంది, కానీ భయపడుతుంది. అప్పుడే కావ్యలో ఉండే ఆత్మ బయటకు వచ్చి నవ్వుతుంది. భర్తకు ఇంతకాలం దూరంగా ఉంటే ఇలానే ఉంటుందని అంటుంది. నీ భర్త మనసులో నువ్వు ఉన్నావని అర్థమైంది కదా. అప్పుడు ఇంకో బిడ్డను తీసుకొచ్చి ఇంకో ఉయ్యాల్లో పడుకోబెడతాడని అంటాడు. అందుకే ధైర్యంగా వెళ్ళి ఓ ముద్దు పెట్టేయ్ అని అంటుంది. అమ్మో నేనా అని కావ్య భయపడుతుంది. నేను పెట్టను బాబోయ్ అని కావ్య అంటుంది. ఈ లోపు కావ్య ఆత్మ వెళ్లి ముద్దు పెడుతుంది. దీంతో కావ్య సిగ్గుపడుతుంది. అప్పుడే రాజ్ నిద్ర లేచి, ఏంటిది, నా బట్టలు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, ఎందుకు సిగ్గుపడుతుందని అడుగుతాడు. కాని కావ్య మాత్రం పరిగెత్తుకుంటూ పారిపోతుంది. దీనికేమైనా పిచ్చి పట్టిందా అని రాజ్ అనుకుంటాడు. చిచ్చు రాజేసిన రుద్రాణి ఆ తర్వాత కళ్యాణ్ హాలులో కూర్చుని కవితలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే పైనుంచి వచ్చిన రుద్రాణి అనామిక ఇది చూస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. అలాగే ఇదే మంచి ఛాన్స్, వీడు ఆఫీస్కు వెళ్ళడు. ఈ వంకతో రాహుల్ని ఆఫీస్కి ఎండీ చేయవచ్చు అని వెళ్ళి బయట ఉన్న అనామికతో, నీ మొగుడు ఆఫీస్కి వెళ్లకుండా ఆఫీస్ కవితలు రాసుకుంటూ కూర్చొన్నాడు, వెళ్ళి కడిగి పారే అని అంటుంది. ఇక లోపలికి వచ్చిన అనామిక కళ్యాణ్ కొట్టిన చెంప దెబ్బ గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఏంటి, ఎందుకు ఆగిపోయావని, నీ మొగుడు మరో చెంప దెబ్బ కొడతాడని అనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. నేను కాదు, అడగాల్సిన వాళ్ల చేత అడిగిస్తా అని కిచెన్లో ఉన్న ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్తుంది అనామిక. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లకుండా కవితలు రాసుకుంటూ కూర్చున్నాడని చెప్తుంది. కట్టలు తెంచుకున్న కళ్యాణ్ ఆవేశం. దీంతో ధాన్య లక్ష్మి కళ్యాణ్ దగ్గరకు వస్తుంది. అప్పుడే కళ్యాణ్ అని గట్టిగా పిలుస్తుంది. ఆ అరుపులకు ఇంట్లో ఉన్నవారంతా బయటకు వస్తారు. కాని కళ్యాణ్ మాత్రం అస్సలు పలకడు. అలాగే రాసుకుంటూ కూర్చుంటాడు. ఇక అప్పుడు రుద్రాణి నాన్న కళ్యాణ్ అని శృతి మెత్తగా పిలుస్తుంది. ఏంటి అత్త అని కళ్యాణ్ అంటాడు. నీ భార్య ఇందాకటి నుంచి పిలిస్తే పలకడం లేదా అని అడుగుతుంది. నేను ఇంకా పిచ్చి కుక్కలు మురుగుతున్నాయేమో అనుకున్నా అత్త, ఇక్కడే ఉన్నాను కదా అని కళ్యాణ్ అంటాడు. సరేరా, ఆఫీస్కు ఎప్పుడు వెళ్తావ్ అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆఫీస్కి నేనెందుకు వెళ్తాను? వెళ్తే అన్నయ్య లేదంటే వదిన వెళ్తారు, కానీ నేను మాత్రం వెళ్ళను. ఈ రోజు నుంచి నాకు నచ్చిన పనిని చేసుకుంటూ కూర్చొంటానని కళ్యాణ్ అంటాడు. ఆఫీస్కి ఎందుకు వెళ్ళవు అని అనామిక అడిగితే, నువ్వెవరు? ఓహో, నువ్వు నా భార్యవా? నేను నీ భర్తనా? అమ్మా, నువ్వు కాని ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ల భర్తల మీద పోలీస్ కేసు పెట్టారా అని కళ్యాణ్ అడిగితే, ఏ భార్య, ఏ భర్త మీద పోలీస్ కేసు పెట్టరు.
అనామిక మాత్రమే పోలీస్ కేసు పెట్టిందని ప్రకాశం చెప్తాడు. అలాంటప్పుడు తను నా భార్య ఎలా అవుతుందని కళ్యాణ్ అంటాడు. అనామిక నా భార్యనే కాదు, ఎవరూ చూసుకోకపోతే కంపెనీ ఏమవుతుంది అని ధాన్య లక్ష్మి అంటే, నువ్వు ఎప్పటినుంచి కంపెనీ బాగోగులు పట్టించుకుంటున్నావ్ అని ప్రకాశం అంటాడు. కంపెనీ బాగోగులు పట్టించుకోకుండా నేను మాత్రం ఎదిగిపోలేదు మావయ్య గారు. కాని నా భర్త ప్రయోజకుడై ఆఫీస్ బాధ్యతలు తీసుకోవాలి అనుకోవడంలో తప్పు ఉందా అని అడుగుతుంది అనామిక. అందులో ఏం తప్పు లేదమ్మా, కాని నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు, అలాంటి వాడిపై కేసు పెట్టడం మాత్రం తప్పు అని ప్రకాశం అంటాడు. ఇప్పుడు ఆ కేసుకు ఆఫీస్కి సంబంధం ఏంటని అనామిక అడిగితే, ఉంది. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ అనుకున్నా, కాని నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏ కార్లలో తిరగాలి, ఎన్ని కార్డులు ఉండాలి అనేదే నీకు ముఖ్యం. నేనుగా నీకు నచ్చినప్పుడు నువ్వు భార్యగా నాకు ఎలా కనిపిస్తావ్? నన్ను జైలుకు పంపించాలి అనుకున్నావ్. అలాంటప్పుడు నిన్ను భార్యలా ఎలా ఒప్పుకుంటాను? నీ మాటకు నేనెందుకు విలువ ఇస్తాను అని కళ్యాణ్ తెగేసి చెప్పేస్తాడు. అపర్ణపై కళ్యాణ్ సీరియస్. ఇలా ఎవరూ ఆఫీస్కి వెళ్ళకపోతే కంపెనీ ఏమవుతుందిరా అని అపర్ణ అడిగితే, అది నా సమస్య కాదురా, నీ సమస్య. నువ్వే అన్నయ్య వెళ్ళకూడదని నిబంధన విధించావు కాబట్టి కంపెనీ గురించి మాట్లాడే ముందు నువ్వే ఒకసారి ఆలోచిస్తే మంచిదని కళ్యాణ్ అంటాడు. దీంతో కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇక ఇవాటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.